అంతా ఏం చేస్తారు? వాళ్ళు కూడా లోపలేయండి అంటారు, వాళ్ళు తప్పులు చేయలేదా అంటారు. చివరికి ఐపీఎస్ అధికారులు నిన్న కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్ యాంటిసిపేటెడ్ బెయిల్ క్యాన్సిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఐపీఎస్ అధికారులందరికీ చెప్తున్నా, అందరికీ కాదు కొందరికి చెప్తున్నా, కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా, ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది. అంటే మీ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని, అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు. తప్పులు చేస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం వెళ్ళండి, మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తులం మేము కాదు. మాది ఒక రాజకీయ పార్టీ, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ. అది మీకు కూడా తెలుసు, అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా పోలీసు కాపలా పెట్టిన అసలు మొత్తం పెట్టారండి, రోడ్డు పక్కన నుంచోబెట్టారు పోలీసులు అందరినీ కూడా. అయినా పోలీసులు ఆగారు, జనం వెల్లువలా వచ్చారు, ఉప్పెనలాగా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితుల నుంచి బయటపడటం మంచిది. మీకు బయట పడకపోతే మాత్రం మీరు రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారికి కూడా చెప్పదలుచుకున్నాను, అనిత గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇది జాగ్రత్త వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ఆ లోకేష్ ఇప్పుడు లోకేష్ కాదంట, పెద్ద హై క్యాష్ అంట. హై క్యాష్ ఉంటే తప్ప మాట్లాడ్డంట. ఆయనకు కూడా చెప్తున్నా, బాబు 3 నెలల ముచ్చట అధికారం శాశ్వతంగా ఉన్నది నాయన. ఇంతకుముందు చాలాసార్లు మీ తండ్రి గారు ఓడిపోయారు, మీరు కూడా ఓడిపోయారు. శాశ్వతంగా అధికారం ఉండదు, హద్దు మీరు ప్రవర్తిస్తే మంచిది కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఏంటండి? నేను తెలియగలుగుతానండి. సరే, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళని అసభ్యంగా మాట్లాడాడని మీ అభియోగం, కోర్టులో కేసు పెట్టారుగా. ఎందుకు దాడి చేశారు? దాడికి మీకు సంబంధం లేదా? ఆ దాడి ఎంత ఘోరంగా చేశారు? నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు చివరి రోజుల్లో ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. 89లో నేను ఎమ్మెల్యే, ఆయన మంత్రి, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో చాలా స్టాల్వార్డ్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయదగినటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. వారి సతీమణి 84 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వారి సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళిద్ది మీరు దౌర్జన్యం చేశారంటే పరామర్శిస్తే తప్ప, మా నాయకుడిని మేము పరామర్శించుకున్నాం, మీరెవరు మాట్లాడడానికి అడుగుతా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు దూషించాడా లేదా న్యాయస్థానాలు తేలుస్తాయి. మీ ఆరోపణలకు చూసి మేము పలకరించడానికి వీలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికే వెళ్ళలేదు. క్రిమినల్ గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తాడా? వాళ్ళందరూ నేరారోపణ చేయబడిన వ్యక్తులే తప్ప నేరస్తులు కాదని కనీస ఇంగిత జ్ఞానాన్ని మీరు కోల్పోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అలా అనేవాళ్ళు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదనేటువంటి వ్యక్తులకు చెప్తున్నా, మీకు ఆ పరిజ్ఞానం లేదు, మీకు ఆ విశాల హృదయం లేదు. జైల్లో ఉన్నవాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు, కేసు పెట్టిన వాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు. నేరారోపణ చేయబడిన వారే తప్ప వారు నేరస్తులు కాదనేటటువంటి కనీస జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. ఆ లెక్కకు వస్తే చంద్రబాబే పెద్ద నేరగాడు, 53 రోజులు జైల్లో ఉన్నాడు. మరి ఆయన పరామర్శ సంకలనం వెళ్ళారా అని అడుగుతా ఉన్నా నేను. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొన్న వెళ్ళి తీసుకొచ్చాడుగా, అక్కడ ఎక్కడికి వెళ్ళాడు, దావోస్ వెళ్ళి వచ్చాడుగా. రాబోతున్నాయా
ఇవన్నీ ఈ పిట్టకథలు చాలా విన్నాం. ఈ చిట్టినాయుడు గారి పిట్టకథలు చాలా విన్నాం. అసలు వెళ్ళింది దేనికి? స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్కి. దాని సంగతి ఏంటి? చీపు అన్నారు లేదా? అన్నారు లేదా? నేను చెబుతున్నాను కాదుగా, అఫీషియల్ న్యూసేగా. చిట్టినాయుడు గారు పిట్టకథలు ఆపండి, ఉన్న విషయం చెప్పండి అని చెబుతున్నా. చిట్టినాయుడు గారు పిట్టకథలు వచ్చిన తర్వాత చెబుతూ ఉంటాడు. ఇదే వాళ్ళు మా ప్రభుత్వం పడిపోద్దని ఎవడు ఈమెయిల్ పంపించాడు, వాళ్ళ మనిషి పంపించాడు అంట ఈమెయిల్. ఆయనే చెబుతున్నాడు. నిజమో కాదో తేల్చుకోమనండి. ఏమి లేక నడవలేక దారి ఒకడు అన్నా అంట. సింగపూర్ నుంచి ఏమి తీసుకురాలేక ఇక్కడికి వచ్చి మా మీద పడుతున్నారు. 5 రోజులు వెళ్ళారు బాబు కొడుకులు ఇద్దరు. వెళ్ళింది దేనికి తెలుసా? ఎవరికి చెప్ప మాకు సెటిల్మెంట్ కోసం వెళ్ళారు. అప్పుడు పూర్వం మన ఈశ్వర్ అని ఉన్నాడు కదా మంత్రి గారు, నాకున్న సమాచారం తప్పు రైట్ వాళ్ళని చెప్పమనండి. ఈశ్వర్కి వీళ్ళకి మధ్య లావాదేవీలు బాగా జరిగినాయి. మన లోకేష్ గారు హై క్యాష్ ఆయన బాగా జరిగినాయి. వాడిని సెటిల్ చేసుకోవడానికి ఆయన రిలీజ్ అవ్వగానే వెళ్ళారు. కలిశారు లేదు కొద్ది కనుక్కో ఈసారి ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు. ఈశ్వర్ గారిని కలిశారా లేదు? ఈశ్వర్ గారు మా ఫ్రెండేగా. ఈశ్వర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అద్భుతం అమోఘం అని చెప్పారుగా. మరి వాళ్ళు ఏమో రోపలేశారే. ఈశ్వర్ రోపలేశారు. మొన్న బెయిల్ మీద వచ్చాడు పెద్ద అవినీతి పరుడు అని. ఆ అవినీతి పరుడికి ఈ అవినీతి పరుడు తోడు వెళ్ళాడు సింగపూరు. సింగడ అద్దెంకి వెళ్ళి వచ్చినట్టు ఇక వచ్చి ఇచ్చినాయుడు గారు పిట్టకథలు చెబుతున్నాడు. 64,000 కోట్లు వస్తాయి, 74,000 కోట్లు వస్తాయని. వెళ్ళిందేమో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం. రూపాయి పెట్టుబడి లేకుండా 50% అబోవ్ వాళ్ళకి ఇచ్చేటట్టు ఈ వడంబడికలు. ఇవన్నీ పిచ్చి మాటలు. చెప్పిన నాళ్ళు చెప్పారు, నమ్మిన నాళ్ళు నమ్మారు. ఇంక చెప్పేది లేదు, నమ్మేది లేదు, అయిపోయింది వాళ్ళ పని. కాకపోతే ఇంక 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మనం ఏం చేయలేము అనుకోండి. అవునండి, ఒక డిస్టలరీ కంపెనీ దాన్ని కొనుక్కుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం? డిస్టలరీ కంపెనీ 4 కోట్లు పెట్టి కొనుక్కుంది, పెట్టుబడి పెట్టుకుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం అంటే అక్కడ ముడి పెడుతున్నారు. ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది మీద ఆధారాలు ఉన్నాయి? అసలు మా పార్టీలో ఉన్న అందరి మీద ఆధారాలు ఉన్నాయి. అందరినీ లోపలేసేయాలి. ఏం నాకు అర్థం కాలే. న్యాయస్థానాలు తెలుస్తాయి. ఇదంతా కుక్డప్ స్టోరీ. ఏదో ఒక విధంగా ఒక కథ అల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలైన వాళ్ళందరినీ జైల్లో పెట్టి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. శభాష్, మీరు వేధించాలని మీరు అనుకుంటున్నారు, వేధిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీ వేధింపులే మాకు శ్రీరామ రక్ష కాబోతున్నాయి. ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి సానుభూతి వచ్చే పరిస్థితి. అన్యాయంగా అక్రమంగా పెట్టేస్తున్నారు మీ దుంపల్లేగా ఎవరిని పడితే అన్ని అనేటువంటి భావన వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లోపల పెట్టి అణిచేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు అణిచేయటం లేదు, అద్భుతమైన ప్రజాదరణ పెంచే విధంగా చేస్తున్నారు. నేను ఇంకో విషయం చెప్తా అన్నాడు, గుర్తుందిగా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళాడుగా ఆయన పరామర్శించడానికి. నేను కూడా ఆయనతో పాటు హెలికాప్టర్లో. ఆ రోజు ఉన్న ప్రజాదరణ ఈ రోజు ఉన్న ప్రజాదరణ పోల్చగలలేకపోతున్నాం. ఆ రోజు నేను వెళ్ళాను స్వయంగా. నేను హెలికాప్టర్ ల్యాండింగ్ నుంచి